హాయ్ అన్న ఎంత కామెడీ చేస్తుండో ఒకసారి వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒకసారి చూడండి. హిందువుల ఇళ్ల వైపు గొట్టాలు పెట్టి మా శవం లేచింది అని గోల్ చేస్తున్నారు. శవం లేచింది అంటే మీరు సరిగ్గా మట్టి కప్పలేదేమో, మళ్ళీ తిరిగి లేకపోకుండా భూస్థాపితం చేసేస్తాం. అన్న కూల్ ఆవేశంతో మాట్లాడినా, ఆలోచనతో మాట్లాడాలి కదన్నా. సరిగ్గా సమాధి చేయండి వాళ్ళు కదన్నా, సరిగ్గా బైబిల్ చదవండి నువ్వు. అన్నా నువ్వు భూస్థాపితం చేయాలంటే ఫస్ట్ యేసుప్రభు శవం ఆ సమాధిలో ఉండాలి కదన్నా. నువ్వు భూస్థాపితం చేస్తా అన్నా, నువ్వు మన్ను కప్పుతా అన్నా. ఫస్ట్ ఆ సమాధిలో యేసుప్రభు శరీరం ఉండాలి కదన్నా, యేసుప్రభు శవమైనా ఉండాలి కదన్నా. మేము ప్రకటిస్తుందే ఆయన శరీరం ఆయన సమాధిలో లేదని. అన్నా నువ్వు సరిగా బైబిల్ చదవనట్టున్నావు. యేసుప్రభుని సమాధి చేసింది భూమిలో కాదన్నా. యేసుప్రభు సమాధి ఒక రాతిలో తొలిపించబడిన సమాధి. ఆయన సమాధి మీద కప్పింది మన్ను కాదన్నా. 15 మంది నుండి 20 మంది ఉంటేనే కానీ మోయలేని ఒక పెద్ద రాయి, 1.5 నుండి 2 టన్నుల అంత బరువు కలిగిన ఒక బలమైన రాయి చేత యేసుప్రభు సమాధి మోయబడింది. ఏమన్నావన్నా? మన్ను సరిగా ఊడ్చలేదా? భూస్థాపన సరిగా చేయలేదా? నీ మాటలు ఎందుకులే అన్న, బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 59, 60, 65, 66 వచనాలు. యోసేపు ఆ దేహంలో తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. 65. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. యేసుక్రీస్తు సమాధి ఎంత బలంగా వేయబడిందో తెలుసా? ఆయన దేహం కొత్త నారబట్టలతో చుట్టబడి ఒక పెద్ద 2 టన్నుల బలమైన రాయి చేత మూయబడి రోమా సైనికుల చేత కావలి కాయబడుతూ, ఇదిగో గవర్నమెంట్ సీల్, ఆ కాలంలో పరిపాలిస్తున్న రోమా సామ్రాజ్యం యొక్క ముద్ర, ఆ సీల్ చేత యేసుప్రభు సమాధి భద్రం చేయబడింది. యేసుక్రీస్తు సమాధి అంటే నువ్వు అనుకునేంత కామెడీ కాదులే అన్న. ఆయన సమాధి మరణం వరకే మన జీవితం అనుకుంటున్న మనుషులకు మరణం తర్వాత జీవితం ఉందనే ఒక ఆశను పుట్టించింది. మనిషికి ఉండే మరణ భయాన్ని తొలగించింది. అన్ని సమాధులు మరణం వరకే మన జీవితం అని చెప్పాయి, కానీ ఆయన ఒక్క సమాధే, శవము లేని ఆయన ఖాళీ సమాధి మాత్రమే మరణం తర్వాత అసలైన జీవితం ఉందని బోధించింది.